నమస్తే. వెల్కమ్ టు ఆస్ట్రాలజర్ డ్యూ. ఇవాళ ట్రాన్సిట్ చూద్దామండి. 14th మార్చ్ 2025 అండ్ 15th మార్చ్ 2025 ఈ 2 రోజులు గోచారం ఎలా ఉందో 12 రాశుల వరకి ఫలితాలు చూద్దాం. అంటే ప్రతి రాశికి విడివిడిగా అని కాదు కానీ అందరికి జనరలైజ్డ్‌గా కొన్ని ప్రిడిక్షన్స్ అనేవి మ్యాచ్ అవుతాయి. అవేంటో చూసే ప్రయత్నం చేద్దాం. లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండి. ఐ హోప్ నా స్క్రీన్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో గోచారం ఫలితాలు ఎప్పుడు కూడా చంద్రుడి నుంచి చూస్తామండి. ఈ ఈ చంద్రుడు 14, 15 మార్చుల్లో కన్యా రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు చూడండి చంద్రుడు. చంద్రుడు కేతువుతో కలిపి ఉన్నాడు. 3 డిగ్రీలు 3 డిగ్రీలు కేతువుతో కలిపి కంజంక్షన్ లో ఉన్నాడు. అంటే తెలుగులో యుతి చెంది ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ కన్యా రాశిలో ఉన్న చంద్రుడిని ఎవరైనా చూస్తున్నారా అంటే గురుడు పంచమ దృష్టితో చూస్తూ ఉన్నాడు. అలాగే సప్తమ దృష్టితో రవి, బుధ, శుక్రుడు. ఇక్కడ ఉన్నటువంటి రవి, బుధ, శుక్రుడు ఈ ముగ్గురు చూస్తున్నారు. శని చూడడం లేదు. ఇంకెవరైనా చూస్తున్నారంటే రైట్ మార్స్ ఫోర్త్ ఆస్పెక్ట్ తో కూడా చూస్తున్నాడండి. సో మూన్ బేసికల్లీ ఈజ్ వెరీ సెన్సిటివ్ ప్లానెట్. సహజంగా చాలా సున్నితమైన ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ప్లానెట్ అనమాట. ఇంతమంది చూసేసరికి కాస్త టెన్షన్ అవుతాడు మూన్ ఖచ్చితంగా. సో మిక్స్డ్ రిజల్ట్స్ అయితే ఉంటాయండి. బేసిక్ గా మిక్స్డ్ రిజల్ట్స్ లో అందరికి జనరల్ గా కనెక్ట్ అయ్యే థింగ్స్ ఏంటంటే in these 2 days, people might have experienced street food or cheap food. మైట్ బి ఇంట్లోనే కాస్త పాడైన ఫుడ్ ఐటమ్ ఏమైనా తినొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి టుడే ఇస్ వెరీ లాంగ్ డే. 14th అండ్ 15th మార్చ్ డేస్ ఆర్ వెరీ లాంగ్ డేస్. పీపుల్ విల్ గెట్ టైర్డ్ ఆర్ ఎగ్జాస్టెడ్ ఈజీలీ. అలాగే ఏమైనా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే దట్ మైట్ నాట్ హ్యాపెన్ అండి. అదేమీ జరగదు. ఒకవేళ అది జరిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కంక్లూడ్ అవ్వదు. దట్ టాపిక్ విల్ నాట్ గెట్ కంక్లూడెడ్. ఓకే. అండ్ నెట్వర్క్ ఇంటరప్షన్స్ జరుగుతాయండి. నెట్వర్క్ ఇష్యూస్, వైఫై ఆర్ ఇంటర్నెట్ బ్రేక్ డౌన్ అవడం కానీ, సో దట్ మన వర్క్ అనేది చాలా హాల్ట్ అవుతూ జరుగుతూ ఉంటుంది. Um, ఇంకా పీపుల్ మైట్ ఫేస్ మైనర్ హెల్త్ ఇష్యూస్ లైక్ డైజెస్టివ్ ఇష్యూస్ ఆర్ స్పాస్మిక్ పెయిన్స్. స్పాస్మిక్ పెయిన్స్ ఈ వీకెండ్ లో వీకెండ్ కదా, సహజంగా ఇది ఇప్పుడు జరిగేది సాటర్డే వస్తుంది కాబట్టి, ఫ్రైడే నైట్ అండ్ సాటర్డే కాబట్టి పీపుల్ విల్ స్పెండ్ లాట్ మోర్ టైమ్ ఇన్ బింజ్ వాచింగ్ లైక్ ఓటీటీ ఆర్ ఇంటర్నెట్ సర్ఫింగ్ ఏమైనా చేస్తారు. సో పీపుల్ విల్ వాచ్ ఘోర్ కంటెంట్ అండి. వాళ్ళకి వచ్చే సజెషన్స్ కూడా చాలా ఘోర్ కంటెంట్ వస్తాయి ఆర్ వెరీ ప్యాథటిక్. ఇన్స్టాగ్రామ్ అయితే ప్యాథటిక్ రీల్స్ కానీ అటువంటి డిప్రెస్డ్ ఆర్ సాడ్ కొటేషన్స్ కానీ వాళ్ళకి తారసపడుతూ ఉంటాయి అనమాట. ప్యాథటిక్ కంటెంట్ వాళ్ళకి ఫీడ్ లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే. వన్ మోర్ థింగ్ విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. you'll ఓపెన్ your స్టోర్ రూమ్ అవుట్. ఓకే. అండ్ విల్ స్టార్ట్ క్లీనింగ్ ఇట్. స్టోర్ రూమ్ క్లీనింగ్ ఆర్ యువర్ కిచెన్ క్లీనింగ్. ఓకే. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మొబైల్, ఇల్ స్టార్ట్ క్లీనింగ్ యువర్ గ్యాలరీ అండి. డేటా చాలా స్టోరేజ్ చాలా హెవీగా ఉంది. ఐ వాంట్ టు క్లీన్ ఇట్ నౌ ఆర్ డెలీట్ సమ్ ఫైల్స్ టు ఫ్రీ అప్ మై స్టోరేజ్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఉండొచ్చు బికాస్ ఆఫ్ మెర్క్యూరీ వాచింగ్ దిస్ కేతు కంజంక్షన్. అండ్ వీనస్ ఈజ్ వాచింగ్ ఇట్. సో పర్చేసింగ్ క్లోత్స్ ఆన్లైన్ పర్చేస్ ఆఫ్ క్లోత్స్ ఆర్ పర్చేసింగ్ ఇట్ ఆఫ్లైన్ ఆల్సో. ఆ షాపింగ్ అనేది అంత వర్కౌట్ అయ్యే పారామీటర్ గా కనిపించట్లేదు. డెఫినెట్లీ ఇప్పుడు పర్చేస్ సపోజ్ ఖచ్చితంగా వెళ్ళి మీకు నచ్చలేదని ఎక్స్చేంజ్ అయితే చేస్తారు, రిటర్న్ చేస్తారు. ఓకే. సో ఇవి క్రిస్ప్ ఇవి చాలా అనుకుంటున్నాను. లైక్ ఇట్స్ ఎ బ్రీఫ్
ట్రాన్సిట్ రిజల్ట్స్ ఆర్ ట్రాన్సిట్ ప్రిడిక్షన్స్ ఆన్ 14th and 15th March of 2025. ఇది 12 రాసుల వారికి ఇలాగే ఉంటుందండి. అంటే ఏ ఒక్కరికి ఇది అన్వయించదు కాదు, 12 రాసుల వారికి ఇలాగే ఉండే అవకాశం ఉంది జనరల్ గా. ఆమ్, ఇక ఎవరెవరు కేర్ఫుల్ గా ఉండాలరా అంటే ఆ, కన్యా రాశి వారు, తులా రాశి వారు, మేష రాశి వాళ్ళు, ఉమ్, కుంభ రాశి వాళ్ళు, వీళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. దట్స్ ఇట్ గైస్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.